రైట్. పివి రెడ్డి గారు, సో మీరు కూడా ఒక ఎన్ఆర్ఐ అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఏంటి సార్ అంటే నిజంగానే ఈరోజు ట్రంప్ 47వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. నిజంగానే సార్ అన్నట్టుగా రెండోసారి ఆయన ఎంత బిజినెస్ మ్యాన్ అయినప్పుడు రెండోసారి ఆయన మీద ఎంతో కొంత నమ్మకంతోనే ప్రజలు మళ్ళీ ఆయన గెలిపించారంటే ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఈసారి ఎలా ఉండబోతుంది, గత పరిపాలనతో పోల్చుకుంటే ఈసారి ఎలా ఉండబోతుంది, ఈసారి ఏమన్నా మార్పులు అంటే ఆయన కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, సంతకాలు పెట్టేశారు ఫైల్ మీద టక్క అంతా అడవిడ చాలా అగ్రెసివ్గా ఉంది వ్యవహారం. సో ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ముందుగా మీకు అలాగే యోయో టీవీ ప్రేక్షకులకి ప్యానెల్ ఉన్న పెద్దలకి నమస్కారం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి నేను గెలవాలి, నేను గెలుస్తాను ఒక మూమెంట్ లాగా తీసుకొచ్చి ఆయన మీద ఎన్ని అటాకులు జరిగినా ఎంత ఓపికతోటి ఆ వయసులో కూడా 78 సంవత్సరాల వయసులో ఎవరు ఊహించిన విధంగా ఆయన మళ్ళీ గెలిచాడంటే అది చాలా గ్రేట్ చెప్పాలంటే. అంటే ఆయనకున్న కమిట్మెంటు, ఆయనకున్న డెడికేషను, అమెరికాను ఏ విధంగా డెవలప్ చేయాలనే ఆలోచన ఫస్ట్ టైము గెలిచిన తర్వాత అమెరికా గ్రేట్ అగైన్ అని మళ్ళా తీసుకొద్దామనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది సెకండ్. యూజువల్గా ఒక్కసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత రెండవసారి కూడా ప్రెసిడెంట్ చాలా వరకు అవుతారు. కానీ ఆయనకి కోవిడ్ ఏదైతే వచ్చిందో ఆ కోవిడ్ టైంలో ఆయన మీద వచ్చిన వ్యతిరేకత వల్ల సెకండ్ టైం ఓడిపోవడం జరిగింది. అంటే సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయి దాన్ని కంట్రోల్ చేయలేదని చెప్పేసి కొంత ఇది వచ్చింది. నెంబర్ 1 యాక్చువల్గా ఆ నెగటివిటీ ఏదైతే వచ్చిందో దాన్ని మళ్ళీ ఆయన మైండ్లో పెట్టుకొని రెండోసారి నేను గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో, రెండోసారి అధ్యక్షుడు అవ్వాలనే ఆలోచనతోటి ఏదైతే మరి ఆయన క్యాంపెయిన్ నడిచిందో అంతా కూడా డెఫినెట్గా నిజంగానే ఆయన అనుకున్నది సాధించాడు. డెఫినెట్గా ఆయన పాలిటీషియన్ కంటే బిజినెస్ మ్యాన్. ఆయన అనుకున్నది ఏదైతే చేయాలనుకున్నాడో అది చేశాడు. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఇప్పుడు అమెరికా ఏ విధంగా ఆర్థికంగా పెంచాలి, వాళ్ళ ఆర్థికంగా నిలదొక్కోవాలి, లేకపోతే ఇంకా ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 పొజిషన్ మళ్ళీ ఏ విధంగా పోవాలి, తర్వాత రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అంటే గత జో బైడెన్ ప్రభుత్వంలో చాలా వరకు అందరూ చూశారు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా మరి ఇవన్నీ కంట్రోల్ చేయాలని ఒక ఆలోచనతోటి ఆయన కమిటెడ్గా ఉన్నాడు. దాంట్లో ముఖ్యమైనవి 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంట. 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని వాడు రీవోక్ చేస్తూ ఉన్నారు. ఇచ్చినవన్నీ కూడా ఇది గత ప్రభుత్వంలో ఇచ్చినవన్నీ కూడా దగ్గర 100 అంటే ఆల్మోస్ట్ మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత పవర్ఫుల్ పోస్ట్ అది ప్రెసిడెంట్స్. ఎందుకంటే యూజువల్గా అయితే చట్టసభల్లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కానీ ఇట్లాంటి అన్నీ కూడా అమలు అవుతాయి. కానీ ఆయన ఒక సంతకంతో ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అఫ్కోర్స్ కొన్ని ఇష్యూస్ కూడా వస్తాయి, లీగల్ ఇష్యూస్ కూడా దీంట్లో ఉంటాయి ఫ్యూచర్లో, అది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫండింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సెనేట్ కానీ వాళ్ళంతా ఆమోదం లభించిన తర్వాతనే ఈ ఫండింగ్ కానీ రిలీజ్ అవుతూ ఉంటాయి బేసిక్గా. అఫ్ కోర్స్ హీ హ్యాస్ టు ఫేస్ సమ్ ఆఫ్ ద ఇష్యూస్ బేసికల్లీ. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రపంచ దేశాల కోసం ప్రపంచ దేశాలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మళ్ళీ ఎవరు ప్రెసిడెంట్ అవుతారు, ఎవరు అవుతారు అని చెప్పి. ఇప్పుడు ట్రంప్ అయిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ వాటి మీద సైన్ చేశారు. ఒకటి WHO నుండి వైదొలగడం, ఎగ్జిట్ అయిపోయారు. చాలా ఇంపార్టెంట్ ఒప్పందం నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ ఎఫెక్ట్ అంతా కూడా కరోనా ఎఫెక్ట్ అయినట్టు డెఫినెట్గా. ఎందుకంటే ఖర్చు విపరీతమైన ఖర్చు అమెరికా నుంచి కూడా పెడతా ఉంటారు. ఆ ఫండింగ్ అంతా కూడా ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే బీద దేశాలు, పేదరిక దేశాలు ఉంటాయి, ఆ దేశాలందరూ కూడా కొంత ఫండింగ్ అంతా కూడా వ్యాక్సినేషన్ ఇష్యూస్ కానీ, లాంగ్ టర్మ్ డిసీజెస్ కానీ, పోలియో కానీ, లేకపోతే టీబీ కానీ, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఆ WHOకి చాలా వరకు ఫండింగ్ అంతా కూడా అమెరికా నుంచి వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు వైదొలగటం అనేది వాళ్ళకి బేసిక్గా ఏంటంటే ఆయన బిజినెస్ మెంటాలిటీ కాబట్టి ఆ డబ్బంతా కూడా సేవ్ చేసి అమెరికాని కొంచెం అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో పెట్టుకున్నాడు. సో అది చాలా లేదు సమర్థించకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేను గొప్ప దేశం, ప్రపంచ దేశాల్లో నేను గొప్ప దేశం, మరి నేను గొప్ప దేశంగా ఉండాలంటే అందరికీ మరి బ్యాలెన్స్డ్గా ఉండాలి కదా, అందరికీ ఉపయోగపడేటట్టు ఉండాలి కదా. పేద దేశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో, మరి వాళ్ళని డెఫినెట్గా కంటిన్యూస్ ఇదంతా కంటిన్యూషన్ ఉండాల్సిందే. కానీ ఇక్కడ వైదొలగటం అనేది అక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే ఈ బయలెటరల్ రిలేషన్స్ కానీ, డిప్లొమాటిక్ రిలేషన్స్ కానీ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే ప్యారిస్ అగ్రిమెంట్ అనేది క్లైమేట్ చేంజెస్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మామూలుగా
ఏదైతే 2 డిగ్రీ సెల్సియస్ తగ్గించి ఏదైతే కర్బన ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో రిలీజ్ అవ్వకుండా దానికి ఫండింగ్ ఇస్తా ఉన్నారు. ఓకే. అది కూడా మళ్ళీ అమెరికా నుంచే ఫండింగ్ అంతా కూడా మళ్ళీ ఇవన్నీ కూడా రిలీజ్ చేసేది కూడా అమెరికానే ఎక్కువగా. సో దాని నుంచి వైదొలగడం అనేది మళ్ళీ సెకండ్ నెగటివిటీ యాక్చువల్గా. ఇది ప్రపంచ దేశాల్లో ఇవి ఒప్పుకునే అవకాశాలు లేవు ఈ ప్యారిస్ అగ్రిమెంట్. ఇప్పుడు కాదు, ఆయన ఎప్పటి నుంచో అంటున్నాడు. ఈవెన్ ఫస్ట్ టైం కూడా మేము వైదొలుగుతాం, మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాని మీద సైన్ కూడా పెడతా ఉన్నారు ఇప్పుడు. సో ఇట్లా అదొకటి. రెండవది ఏంటంటే 2 దేశాలు, ముఖ్యమైన 2 దేశాలు ఏంటంటే టారిఫ్ పెంచడం, కెనడా కానీ మెక్సికో కానీ. ఎందుకంటే కెనడా పక్కన అటువైపు ఉంది, మెక్సికో దీనికి ఇటువైపు ఉంది. సో ఇక్కడ నుంచి వచ్చే అన్ని కూడా అక్రమ వలసలు కానీ లేకపోతే డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా అమెరికాకు వచ్చి మొత్తం అమెరికా దేశాన్ని నాశనం చేస్తున్నారు అని చెప్పి నేషనల్ ఎమర్జెన్సీ పెట్టారు అనమాట. సో దీన్ని కంట్రోల్ ఏ విధంగా చేయాలన్న ఆలోచనతోటి అది అక్కడ 25% రైట్ అవే వాటి మీద ఇంపోజ్ చేస్తూ ఉన్నారు. అంటే రేపొద్దున అఫ్ కోర్స్ వాళ్ళకి అమెరికాలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే ఇంపోర్ట్ ఏదైతే చేసుకుంటా ఉన్నారు ఈ 2 దేశాల నుంచి, అక్కడ కూడా మరి రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మరి అలాంటి మరి ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటారా లేదా అనేది తెలియదు, కానీ అక్కడ కూడా కొంత ఇది కూడా రేట్లు పెరిగే అవకాశం. గతంలో కూడా జో బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ వలసలు ఎక్కువగా వచ్చాయి. ఫ్రీ మూవ్మెంట్, వాటికి అరికట్టే కార్యక్రమం చేయలేదు వాళ్ళు అనేది వాళ్ళు ప్రధానంగా వాళ్ళు ఓడిపోవడానికి మెయిన్ కారణం అయింది. ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రేషన్, రెండవది అసైలం. మిగతా ఏదైతే దేశాల నుంచి మేము ఉండలేము మా దేశంలో అని చెప్పేసి వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఉండడానికి ఏదైతే పరిమితులు ఇస్తా ఉన్నారో, అలౌ చేస్తా ఉన్నారు, శరణార్థులు అంటారు దాన్ని. సో అలాంటి వాళ్ళకందరికీ కూడా మరి సిటిజన్షిప్ కానీ అట్లాంటివన్నీ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తారు. డెఫినెట్ గా దీని మీద సైన్ పెడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా వచ్చే అవకాశాలు లేవు. ఎవరు వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా బయటకు పంపించాల్సిందే, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఉండొద్దు అని చెప్పి. మూడోది ఏంటంటే బర్త్ రైట్, ఏదైతే ఆ సిటిజన్షిప్ ఒకటి అక్రమ వలస వెళ్ళి అక్కడ ఉండి తర్వాత ఎవరైతే జన్మనిస్తారో వాళ్ళకి, అట్లాగే టూరిస్ట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళకి, తర్వాత స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళకి, ఎవరైతే వీళ్ళు అక్కడ ఉండి అక్రమంగా ఉండి లేకపోతే అలా ఉండి జన్మనిస్తారో ఆ పిల్లలకి వాళ్ళకి ఇంకా ఎవరికి ఈ సిటిజన్షిప్ ఉండదు. దాన్ని అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళ పిల్లలకే అక్కడ ఛాన్స్ ఉంటుంది. రెండవది ఇప్పుడు అంటే చదువుకొని అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు లేకపోతే గ్రీన్ కార్డ్ అట్లాంటి వచ్చిన వాళ్ళకి ఏ ఇష్యూస్ ఉండవు. కానీ వీళ్ళు టూరిస్ట్ వీసా మీద కానీ స్టూడెంట్ వీసా మీద కానీ అక్రమంగా వలస వెళ్ళిన వాళ్ళ మీదగా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇదొక మెయిన్ పాయింట్ అక్కడ కంట్రోల్ చేశారు. ఎందుకంటే మెక్సికో నుంచి చాలా మంది పోతారు అక్రమంగా వలసపోయే వాళ్ళంతా కూడా. సో అది మేజర్ పాయింట్. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఏదో ఉందో, గల్ఫ్ ఆఫ్ అమెరికా ఎప్పటి నుంచో అంటున్నాడు. 1000 కిలోమీటర్లు మైళ్ళ దూరము ఆ ప్రాంతం అంతా కూడా చాలా వరకు అనుకుంటా 50 to 60% ఇవంతా కూడా బిజినెస్ అంతా అక్కడి నుంచి జరుగుతూ ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ తెచ్చుకోవడానికి దాన్ని ఒక నేమే చేంజ్ చేస్తున్నారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో కాదు, గల్ఫ్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి. సో అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఫుల్ టైం వర్క్ చేయటం, ఈ పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ కూడా ఉండవు, డైరెక్ట్గా వెళ్ళాల్సిందే. అప్పట్లో కోవిడ్లో ఇది తీసుకొచ్చారు అవన్నీ. ఎందుకంటే అంటే బేసిక్గా ఏంటంటే పొటెన్షియాలిటీ ఉంటుంది కాబట్టి, ప్రొడక్టివిటీ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి, సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి పనిచేయాలని చెప్పేసి. దగ్గరికి వస్తాను సార్ నేను మళ్ళీ. జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి, అండ్ తోటి ప్యానలిస్టులందరికీ కూడా నమస్కారం.